హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం ఏపీఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి బయాలజీ సబ్జెక్ట్ నుండి పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉన్నటువంటి 8 మార్క్ అండ్ 4 మార్క్ క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us come to the topic. Biology 8 mark questions. Life processes. How do you demonstrate that carbon dioxide is necessary for photosynthesis? ఫోటోసింథసిస్కి కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించే యాక్టివిటీని చదవాలి. రైట్ ద ఎక్స్పెరిమెంట్ టు షో దట్ క్లోరోఫిల్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్కు క్లోరోఫిల్ అవసరమని ఎలా చెప్పగలవు అన్న యాక్టివిటీ కూడా చదవాలి. రైట్ అన్ యాక్టివిటీ యూ డిడ్ ఇన్ యువర్ ల్యాబొరేటరీ టు షో ద ఎఫెక్ట్ ఆఫ్ సెలైవా ఆన్ స్టార్చ్. స్టార్చ్ పైన సెలైవా యొక్క యాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అని ప్రూవ్ చేసేటటువంటి యాక్టివిటీని కూడా చదవాలి. డిస్క్రైబ్ అన్ ఎక్స్పెరిమెంట్ టు డెమాన్స్ట్రేట్ దట్ సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్కి సన్లైట్ అవసరమని ఎలా చెప్పగలవు అన్న యాక్టివిటీ కూడా చదవాలి. రైట్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ద ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఇన్ ఈస్ట్. ఈస్ట్లో ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అన్న యాక్టివిటీని కూడా చదవాలి. స్టూడెంట్స్, లైఫ్ ప్రాసెస్ సంబంధించి ఇవి ఎగ్జామినేషన్లో మేజర్గా అడిగే అవకాశం ఉన్నటువంటి 8 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్కి సంబంధించి హౌ ఈజ్ ద బ్రెయిన్ ప్రొటెక్టెడ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్ట్రక్చర్ బ్రీఫ్లీ. సో బ్రెయిన్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేయబడుతుంది, బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్, హౌ ఇట్స్ స్ట్రక్చర్ సూటబుల్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో న్యూరాన్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫంక్షన్ రాయాలి, తర్వాత అది ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఏ విధంగా సూటబిలిటీ ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. నెక్స్ట్, హౌ డూ యూ షో ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్, డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. సో ఇలా ఫోటోట్రోపిజం ఎక్స్పెరిమెంట్ గురించి రాయాలి. నెక్స్ట్, రైట్ బ్రీఫ్లీ అబౌట్ డిఫరెంట్ హార్మోన్స్ ఇన్ ప్లాంట్స్. సో ప్లాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లాంట్ హార్మోన్స్ గురించి రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది స్టూడెంట్స్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్కి సంబంధించి 8 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్, హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ చాప్టర్కి సంబంధించి డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ ఇన్ యువర్ స్కూల్ ల్యాబొరేటరీ టు అబ్జర్వ్ ద స్పోర్స్ ఇన్ బ్రెడ్ మోల్డ్. బ్రెడ్ మోల్డ్లో స్పోర్స్ ఏ విధంగా డెవలప్ అవుతాయి, ఈ యాక్టివిటీని చదవాలి. నెక్స్ట్, డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ ఇన్ యువర్ ల్యాబొరేటరీ టు అబ్జర్వ్ బడ్డింగ్ ఇన్ ఈస్ట్. ఈస్ట్లో బడ్డింగ్ని ఏ విధంగా అబ్జర్వ్ చేస్తామో యాక్టివిటీని కూడా చదవాలి. నెక్స్ట్, డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ టు అబ్జర్వ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఇన్ పొటాటోస్. సో పొటాటోస్లో వెజిటేటివ్ ప్రాపగేషన్ గురించి చదవాలి. నెక్స్ట్, డిస్క్రైబ్ వేరియస్ అసెక్షువల్ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్. సో అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ గురించి కూడా చదవాలి. రైట్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ టు కండక్ట్ వెజిటేటివ్ ప్రాపగేషన్ బై స్టెమ్ కటింగ్ ఇన్ ద మనీ ప్లాంట్. సో మనీ ప్లాంట్ని ఏ విధంగా స్టెమ్ కటింగ్స్ ద్వారా డెవలప్ చేస్తారో రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, హెరిడిటీ చాప్టర్కి సంబంధించి హౌ డు మెండల్ ఎక్స్ప్లెయిన్ ద డామినెంట్ అండ్ రెసివ్ ట్రైట్స్ విత్ ఎక్స్పెరిమెంట్. సో ఇది మెండల్ మోనోహైబ్రిడ్ క్రాస్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ రాయాలి. నెక్స్ట్, హౌ డస్ మెండల్స్ ఎక్స్పెరిమెంట్ షో దట్ ట్రైట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ. సో మెండల్ డైహైబ్రిడ్ క్రాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి రాయాలి. నెక్స్ట్, హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ ద చైల్డ్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో ఏ విధంగా జరుగుతుంది అన్న అంశాన్ని కూడా రాయాలి. ఇది స్టూడెంట్స్ ఈ హెరిడిటీ చాప్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్, అవర్ ఎన్విరాన్మెంట్ చాప్టర్కి వచ్చినట్టయితే జనరల్గా మనకు వెయిటేజ్ ప్రకారం 8 మార్క్ క్వశ్చన్స్ ఏది కూడా మనకు బ్లూ ప్రింట్లో ఇవ్వలేదు. సో కనుక 8 మార్క్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి వచ్చేటటువంటి అవకాశం లేదు. నెక్స్ట్, 4 మార్క్ విషయానికి వచ్చినట్టయితే లైఫ్ ప్రాసెస్ చాప్టర్ సంబంధించి వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆటోట్రోఫిక్ అండ్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్.
ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్కి హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్కి డిఫరెన్సెస్ రాయాలి. హౌ ఆర్ ఫ్యాట్స్ డైజెస్టెడ్ ఇన్ అవర్ బాడీస్, వేర్ డస్ దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్, ఫ్యాట్స్ ఎలా డైజెస్ట్ అవుతాయి, ఎక్కడ డైజెస్ట్ అవుతాయి అన్నటువంటి అంశాన్ని రాయాలి. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వీన్స్, ఆర్టరీస్కి వీన్స్కి మధ్య డిఫరెన్సెస్ రాయాలి. లేదా అదే క్వశ్చన్ని డిఫరెన్షియేట్ బిట్వీన్ ద బ్లడ్ వెజల్స్ దట్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ టు ద హార్ట్, ఇలా కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బ్లడ్ అండ్ లింఫ్, లింఫ్ అండ్ బ్లడ్కి మధ్య డిఫరెన్సెస్ రాయాలి. నెక్స్ట్ రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సింగిల్ సర్క్యులేషన్ అండ్ డబుల్ సర్క్యులేషన్, సింగిల్ సర్క్యులేషన్కి డబుల్ సర్క్యులేషన్కి మధ్య డిఫరెన్సెస్ రాయాలి. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్, ఏరోబిక్ రెస్పిరేషన్కి ఎనరోబిక్ రెస్పిరేషన్కి మధ్య డిఫరెన్సెస్ కూడా రాయాలి. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ xylem అండ్ ఫ్లోయం, సో xylemకి ఫ్లోయంకి మధ్య డిఫరెన్సెస్ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ కంపేర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ alveoli ఇన్ ద లంగ్స్ అండ్ నెఫ్రాన్స్ ఇన్ ద కిడ్నీ కన్సర్నింగ్ దర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, సో ఇలా alveoliకి నెఫ్రాన్కి మధ్య డిఫరెన్సెస్ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ డిస్క్రైబ్ బ్రీఫ్లీ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్, హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే కిడ్నీస్ గురించి, వాటి యొక్క స్ట్రక్చర్ గురించి, వాటి యొక్క ఫంక్షన్ గురించి కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది స్టూడెంట్స్ లైవ్ ప్రాసెస్ సంబంధించి 4 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్కి సంబంధించి హౌ ఆర్ ఇన్వాలంటరీ యాక్షన్స్ అండ్ రిఫ్లెక్స్ యాక్షన్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్, సో ఇన్వాలంటరీ యాక్షన్స్కి రిఫ్లెక్స్ యాక్షన్స్కి మధ్య డిఫరెన్సెస్ చదవాలి. డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ న్యూరాన్, న్యూరాన్ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయాలి. కంపేర్ 2 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ షో ఇన్ ప్లాంట్స్, సో ప్లాంట్స్లో ఉన్నటువంటి 2 మూమెంట్స్, నాస్టిక్ మూమెంట్స్ అండ్ ట్రోపిక్ మూమెంట్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ రాయాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రిఫ్లెక్స్ యాక్షన్ అండ్ వాకింగ్, వాకింగ్కి రిఫ్లెక్స్ యాక్షన్స్కి మధ్య డిఫరెన్సెస్ రాయాలి. నెక్స్ట్ డయాబెటీస్ ఈజ్ ఎ క్రానిక్ డిసీజ్, వాట్ మెజర్స్ డూ యూ సజెస్ట్ టు కంట్రోల్ బ్లడ్ షుగర్ లెవెల్స్, సో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉండటానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటామో రాయాలి. వాట్ ప్రికాషన్స్ డూ యూ సజెస్ట్ టు టేక్ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ గాయిటర్ డిసీజ్, గాయిటర్ డిసీజ్ రాకుండా మనం ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్న అంశాన్ని కూడా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ చాప్టర్కి సంబంధించి రైట్ స్లోగన్స్ టు అవేర్ పీపుల్ ఆన్ ఫిమేల్ ఫెటిసైడ్, ఫిమేల్ ఫెటిసైడ్ గురించి స్లోగన్స్ రాయాలి. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ కాంట్రాసెప్టివ్ దట్ కెన్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ఎస్టీడీస్, సో ఇలా మనము కాంట్రాసెప్టివ్స్ ప్లస్ అవి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని స్ప్రెడ్ కాకుండా చూడాలి, సో ఇలాంటి మెథడ్స్ గురించి రాయాలి. నెక్స్ట్ వాట్ ప్రికాషన్స్ విల్ యూ టేక్ టు కీప్ అవే ఫ్రమ్ ఎస్టీడీస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చదవాలి. నెక్స్ట్ డ్రా ఏ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ఫ్లవర్, డ్రా ఏ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, డ్రా ఏ లేబుల్ డయాగ్రామ్ షోయింగ్ ద జర్మినేషన్ ఆఫ్ పోలన్ ఆన్ ద స్టిగ్మా అండ్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్, సో ఈ డయాగ్రామ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ గివ్ సజెషన్ టు యువర్ ఫ్రెండ్ టు బి అవేర్ ఆఫ్ రీప్రొడక్టివ్ హెల్త్, రీప్రొడక్టివ్ హెల్త్ గురించి మీ ఫ్రెండ్కి కొన్ని సజెషన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్, కాంట్రాసెప్టివ్ మెథడ్స్ గురించి బ్రీఫ్ నోట్ రాయాలి. నెక్స్ట్ హెరిడిటీ చాప్టర్కి సంబంధించి బ్లూ ప్రింట్లో ఎలాంటి 4 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వలేదు, సో హెరిడిటీ చాప్టర్కి సంబంధించి 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చే అవకాశము లేదు. నెక్స్ట్ అవర్ ఎన్విరాన్మెంట్ చాప్టర్ విషయానికి వచ్చినట్టయితే వై ఈస్ డ్యామేజ్ టు ద ఓజోన్ లేయర్ ఏ కాజ్ ఫర్ కన్సర్న్, వాట్ స్టెప్స్ ఆర్ బీయింగ్ టేకెన్ టు మినిమైజ్ దిస్ డ్యామేజ్, సో ఓజోన్ లేయర్ అనేటటువంటిది ఎలా డ్యామేజ్ అవుతుంది, సో వాటిని డ్యామేజ్ కాకుండా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో రాయాలి. అవర్ యాక్టివిటీస్ విల్ అఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్, సపోర్ట్ ద స్టేట్మెంట్ బై గివింగ్ ఇన్స్టెన్సెస్ ఫర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్, సో మన యాక్టివిటీస్ వల్ల ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది, సో దాన్ని సపోర్ట్ చేస్తూ మనము కొన్ని పాయింట్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ వాట్ ప్రికాషన్స్ డూ యూ టేక్ టు రెడ్యూస్ ఓజోన్ డిప్లీషన్, సో ఓజోన్ లేయర్ డిప్లీషన్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రాయాలి. నెక్స్ట్ వాట్ ప్రికాషన్స్ డూ యూ సజెస్ట్ టు రెడ్యూస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ వల్ల వచ్చేటటువంటి డ్యామేజెస్ నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అలాంటి ప్రికాషన్స్ కూడా మనం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ సజెస్ట్ సమ్ మెథడ్స్ టు రెడ్యూస్ కెమికల్ పెస్టిసైడ్స్ ఇన్ అగ్రికల్చర్, సో అగ్రికల్చర్లో కెమికల్ పెస్టిసైడ్స్ యొక్క వాడకాన్ని తగ్గించాలి, వాటికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలో చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ సమ్ స్లోగన్స్ ఆన్ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్, సో ఓజోన్ లేయర్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తామో వాటికి సంబంధించి స్లోగన్స్ రాయాలి. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై ఓజోన్ డిప్లీషన్ ఇన్ ఎకోసిస్టమ్, సో ఎకోసిస్టమ్ అంటే ఎన్విరాన్మెంట్లో
ఓజోన్ లేయర్ డిప్లేషన్ అయితే ఏమవుతుందో రాయాలి. రైట్ సమ్ స్లోగన్స్ టు మేక్ పీపుల్ అవేర్ ఆన్ ద రిడక్షన్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్. సో కెమికల్ పెస్టిసైడ్స్ తగ్గించాలి అన్న దానిపైన కొన్ని స్లోగన్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్టూడెంట్స్, ఇది బయాలజీ సబ్జెక్ట్ సంబంధించి 8 మార్క్స్ అండ్ 4 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటితో పాటు పారాగ్రాఫ్ క్వశ్చన్స్, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.com మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.